దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. చక్కగా మీరు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తున్నారు. దేవుని యొక్క సన్నిధిలో మనం కూడి దేవుణ్ణి ఆరాధించటము, దేవుని మహింపరచటము, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము మంచి. దేవుడు గత కాలమంతా ఆయన కృపలో మనల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి, మనల్ని బలపరిచిన విధానాన్ని బట్టి మనము ఆయన సన్నిధిలో కూడి ఆయనకి ఏమిచ్చినా సరే మనము రుణం తీర్చుకోలేము. లోకంలో పరిస్థితులు చూస్తే చాలా భయానకమైన పరిస్థితుల్లో లోకం ఉంటూ ఉంది. ఆయనను కూడా ఆయన యందు విశ్వాసం ఉంచిన పిల్లల్ని ఆయన ఏమాత్రము విడిచిపెట్టే దేవుడు కాదు గనక మనం అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు పరిస్థితులు ఎలా ఉంటాయనంటే, ఏదో మనం జీవిస్తున్నాము, మనం బ్రతుకుతున్నాము, జీవితం నడిచిపోతుందని అనుకుంటూ ఉంటాం. మనకి ఎటువంటి ఆశీర్వాదాన్ని మనం చూడట్లేదు మన జీవితంలో. నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, నా బ్రతుకేంటి ఇలా అయిపోయింది, నేను అనుకున్న ఏవి కూడా నా జీవితంలో జరగట్లేదు, నా జీవితం ఎందుకు ఇలాగా మూడుబారిపోయిన స్థితిగా ఉంటుంది, నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను, ఎంతగానో దేవుని వెతుకుతున్నాను, నాకు వచ్చిన రాబడి అంతట్లో కూడా నేను దశమ భాగాలు ఇస్తున్నాను, కృతజ్ఞత కానుకలు ఇస్తున్నాను, ఎందుకు నా జీవితం ఇలా ఉంటుంది, ఎందుకు నా పరిస్థితి ఎలా ఉంటుందని కొన్నిసార్లు మనకి కలవరము, వేదన, బాధ ఉండవచ్చు. ఈ యొక్క మధ్యకాల సమయంలో దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడబోతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు ఎటువంటి మూడు బారిపోయిన పరిస్థితులు వచ్చినా, ఏదైనా ప్రారంభం అయ్యే ముందు మొదట ఎలా ఉంటుంది? కొంచెంగా ఉంటుంది. మొదట ఎలా ఉంటుంది? కొంచెంగా ఉంటుంది. నాకు తెలిసిన ఒక సహోదరుడు, ఒక ఆత్మీయ సహోదరుడు సేవకులు, ఆ సేవకులు అన్నారు, అన్న నేను ఒక్కరితో పరిచర్య ప్రారంభించాను, దేవుని యొక్క కృపను బట్టి 30 మందికి బాప్తిసం ఇవ్వటానికి, మా కుటుంబంగా కట్టబడటానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడన్నాను. అంటే మొదట ప్రారంభం ఎప్పుడైనా సరే మొదట కొంచెంగానే ఉండిద్ది. మనం అనుకుంటాం ఒక్కసారే రావాలనుకుంటాం. ఒక్కసారే మనకి ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఒక మనిషి ముందు పెట్టి తినమంటే తినగలుగుతాడా? ఎంత తినగలుగుతాడు? ఎంత తినగలుగుతారు అంతే. ఎంత తినగలుగుతారు? 2 ముక్కలు తినగలుగుతారు అంతే. కొంచెం తినేసరికి ఇంకా చాలు అనిపించింది. కానీ మనకు అనిపించింది మనం ఒక్కసారే ఆస్వాదింపబడాలి, ఒక్కసారే మన జీవితంలో జరగాలి, ఒక్కసారి అన్నీ జరగాలనుకుంటాం. ఒక్కసారి అన్నీ జరిగితే మనం నిలబడలేం, భూమి మీద నిలబడలేం. అందుకే దేవుడు వాటి కాలాల చొప్పున దేవుడు సమయానుకూలంగా అన్నీ మన జీవితాల్లో చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోబు గ్రంథము 8వ అధ్యాయము. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. యోబు గ్రంథము. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడలా, ఎవరినంట? సర్వశక్తుడగు దేవుణ్ణి బతిమాలు కొనిన ఎడలా నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన అత్యున్నతమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ మధ్యకాల సమయంలో ప్రభా నీ వాక్కు ద్వారా అయా కూడి వచ్చిన సంఘముతో నాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నావు నాయన. మీరు మాట్లాడితేనే మా జీవితాలు కట్టబడతాయి, మీరు మాట్లాడితేనే మా జీవితాలు ఆస్వాదింపబడతాయి, మీరు మాట్లాడితేనే మా జీవితాలు వెలిగించబడతాయి నాయన. నీవు నమ్మదగిన దేవుడివి. నిన్ను ఆశ్రయించిన వారిని మీరు ఏమాత్రమో తండ్రి ప్రభా త్రోసివేసే దేవుడు కాదు నాయన. అయ్యా నీ యొద్దకు వచ్చిన ప్రభా నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం ఉంచుకొని ప్రభా నీ వాక్కు ద్వారా నన్ను వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాము నాయన ప్రభా. అయ్యా నీ వాక్యము బాధలో నెమ్మది కలగజేస్తుంది. నీ వాక్యము అద్దం వంటిది ప్రభా. నీ వాక్యము చాకలవాని సబ్బు వంటిది ప్రభా. నీ వాక్యము ప్రభా ప్రాణాంత మనుగుల్లోనికి విభజించినంత మట్టుకు దూరుతూ ప్రభా
అయా మమ్మల్ని పరిశోధిస్తుంది, పరిశీలిస్తుంది, శోధిస్తుంది నాయన ప్రభ. అటువంటి నీ పరలోకపు వాక్కుతో మీరు నాతో మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో మేము ముద్రించుకొని ప్రభా, అయా దాని ప్రకారం మేము జీవిస్తూ, దాని ప్రకారం మేము నడుస్తూ ప్రభా, 30 60 100 ఫలించి నిన్ను మహింపరిచి నీ నిత్యరాజ్యంలో నీతో పాటు యుగయుగాలు జీవించే భాగ్యాన్ని మా అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి చదవమ్మా. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల. ఎవరిని వెతకాలంట? జాగ్రత్తగా. సెర్చ్ కేర్ఫుల్లీ. టు సెర్చ్ కేర్ఫుల్లీ. ఏదైనా వస్తువు పోతే మనం ఏం చేస్తాం? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 10 నాణ్యాల్లో 1 నాణ్యం పోయిందంట. అంతేనా? 10 నాణ్యాల్లో 1 నాణ్యం పోయింది. 1 నాణ్యం పోతే జాగ్రత్తగా వెతికిందంటాం. ఆమె ఏం చేసింది? జాగ్రత్తగా వెతికింది. 10 నాణ్యాల్లో 1 నాణ్యం, 9 నాణ్యాలు ఉన్నాయి కదా అని సంతోషపడలా. పోయిన నాణ్యం కొరకు ఆమె జాగ్రత్తగా వెతికింది. అది దొరికినప్పుడు ఆమె సంతోషించిందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి. ఎన్ని గొర్రెలు ఉన్నాయి? ఒక కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి. వాటిని అడవిలోకి మేత నిమిత్తం తోలుకెళ్ళాడు. మళ్ళీ తోలుకొస్తున్నప్పుడు లెక్కేస్తే 99 గొర్రెలే ఉన్నాయి. ఒక గొర్రె తప్పిపోయిందిగా పోతే పోనీ అని చెప్పేసి ఆ గొర్రెని వదిలిపెట్టలా. 99 గొర్రెల్ని తోలుకొస్తూనే కూడా వాటిని పక్క నుంచి తప్పిపోయిన ఆ గొర్రె కొరకు వెతికి అది దొరికినప్పుడు దాన్ని భుజాన్ని వేసుకొని సంతోషించాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా చదువు ఒకసారి. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనిన ఎడల, సర్వశక్తుడగు దేవుణ్ణి బతిమాలుకొనిన ఎడల. మనం ఈ దేవుణ్ణి ఎలా వెతకాలంట? జాగ్రత్తగా వెతకాలి. మనకి ఏదన్నా మంచి విలువైన వస్తువు ఉందనుకో, మనం ఏం చేస్తాం? జాగ్రత్తగా పెట్టుకుంటాం. అవునే కదా? దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క కనికరాన్ని బట్టి, దేవుని యొక్క దయని బట్టి ఈ మైక్ కొనుక్కోవడానికి దేవుడు కృప చూపించాడు. ఎందుకనంటే మీరు పాటలు పాడుతున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు, మీకు కూడా మైకులు ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో మైకు ఇలా ఉంటే బాగుండేది. రేపన్నా ఎప్పుడైనా మీటింగ్ ఏదైనా జరిగినప్పుడు కూడా మనకు అవసరం అయ్యిద్ది అని చెప్పేసి నేను భావించాం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే మా వాడిని, అరే జాగ్రత్తగా పెట్టు, జాగ్రత్త అంటున్నాను. ఎందుకు? కొత్తదే, డబ్బులు పెట్టుకున్నాం కదా. అరే జాగ్రత్త పెట్టేటప్పుడు జాగ్రత్త, అన్ని జాగ్రత్తగా పెట్టి, వైరు ఇలా చుట్టకు జాగ్రత్తగా చుట్టూ జాగ్రత్త అని చెప్పేసాను. ఎందుకు? విలువైంది కనుక. మరి ఆయన యొక్క విలువైన రక్తంతో ఆయన్ని మనల్ని కొన్నాడు. ఎవరు కొన్నారు? లోకరక్షకుడైన యేసు ప్రభువారు. ఆయన మనల్ని కొన్నాడు. మనం ఆయన ఎలా వెతకాలి? జాగ్రత్తగా వెతకాలి. ఆయన్ని వెతికితే ఆయన్ని కనుగొంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన్ని వెతికితే ఆయన్ని కనుగొంటాం. తట్టే వారికి తలుపులు తీసే దేవుడు, వెతికే వారికి దొరికే దేవుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా నీకే స్తోత్రం, దేవా నీకే స్తోత్రం, దేవా నీకే స్తోత్రం, దేవా నీకే స్తోత్రం. నీవు మా తోడు ఉన్నావయ్యా, మాకు భయమేల మా యేసయ్యా. నీవు మాలోనే ఉన్నావయ్యా, మాకు దిగులేల మా మెస్సయ్యా. ఆయన నీ తోడుగా ఉంటే, ఆయన నీకు కోటగా ఉంటే, ఆయన నీకు కొండగా ఉంటే, నీవు ఏ విషయంలో కూడా భయపడవలసిన అవసరము లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన్ని జాగ్రత్తగా వెతకాలంట. దేవుని ఎలా వెతకాలి? మనము జాగ్రత్తగా వెతకాలి. ఇక్కడ
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనము యోబు గ్రంథము 8వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుతున్నాము. ఇక్కడ యోబుకి 4 స్నేహితులు ఉన్నారు. 4 స్నేహితుల్లో ఓ స్నేహితుడైన బిల్హదు అనే స్నేహితుడు చెబుతున్నాడు. అక్కడ నీవు యోబుతో అంటున్నాడు, యోబుకి చెబుతున్నాడు అనమాట. నీవు ఒకవేళ పాపం చేసి ఉంటే, నీవు ఒకవేళ పాపంలో జీవిస్తూ ఉంటుంటే, నీవు దేవుని తట్టు తిరుగు. నీవు హృదయపూర్వకంగా దేవుని తట్టు తిరిగి నీ పాపాలు ఒప్పుకో, దేవుణ్ణి బతిమాలుకో. అప్పుడు దేవుడు నీకున్న పరిస్థితి నుంచి నిన్ను విడిపిస్తాడనే సందర్భాన్ని మనము ధ్యానిస్తున్నాం. యోబుకి 4 స్నేహితులు ఉన్నారు. ఎంతమంది స్నేహితులు ఉన్నారు? 4 స్నేహితులు ఉన్నారు. వీరు ప్రాణ స్నేహితులు అనమాట. ఈ 4 స్నేహితులు కూడా యోబు కష్టాల్లో ఉన్నాడని యోబు దగ్గరకు వచ్చి యోబుని పరామర్శించి వారికి తోచిన సలహా వారు ఇస్తున్నారు. బి లౌడ్ లార్డ్ అనంటే బెల్ అనంటే బెల్ అనంటే ప్రభువు అనర్థము. యదాద్ అనంటే ప్రేమించుట అనర్థము. బి లౌడ్ లార్డ్ అంటే దేవుణ్ణి ప్రేమించేవాడు అని అర్థం. బెల్హదు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించేవాడు. యోబు అనే పేరుకు అర్థం ఏంటంటే హింసించబడుట అని అర్థం. యోబు అనే పేరుకు హింసించబడుట, ద్వేషించబడుట అని అర్థం. యోబుకు పేరుకు తగ్గట్టుగానే యోబు హింసించబడ్డాడు, ద్వేషించబడ్డాడు. అయినా దేవుడు యోబుని ఊజు దేశంలో ఒక గొప్ప వ్యక్తిగా ఉంచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు హింసించబడుతున్నా, ఎటువంటి పరిస్థితులైనా నీవు హింసించబడుతున్నా, నీవు దేశించబడుతున్నా, నీవు దేవుని మీద ఆనుకుంటే, దేవుని వైపు నీవు తిరిగితే నీకున్న ప్రతి విధమైన పరిస్థితి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ సందర్భాన్ని మనం చదువుతున్నాం. బిల్హదు అనే స్నేహితుడు వచ్చి యోబుతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుణ్ణి శ్రద్ధగా వెతికి సర్వశక్తుడైన దేవుణ్ణి నీవు బతిమాలుకుంటే ఆయన నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్లింపజేస్తాడు. ఒకవేళ నీ స్థితి మొదటకు వచ్చేసిందేమో, ఒకవేళ ప్రారంభంలో నీవు ఉన్నావేమో, సమస్తాన్ని కోల్పోవేమో, అయినా సరే దేవుడు మొదట నీ స్థితి కొంచెంగా ఉన్నను తుదకు నిన్ను మహా అభివృద్ధి పరుస్తారని చెబుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచి స్నేహితులు, ఆత్మ సంబంధమైన స్నేహితులు ఉంటే మంచి సలహాలు ఇస్తారు. ఇక్కడ మన గవర్నమెంట్లో ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారికి సలహాదారులు ఉంటారు. వాళ్ళకి సలహాదారులు, ప్రభుత్వము వారికి ప్రత్యేకంగా వారికి జీతం ఇచ్చి కొంతమంది సలహాదారులు నియమించింది. ఎందుకు? వారు ఆలోచన చేసి జ్ఞానయుక్తమైన సలహాలు వారికి అధికారులకు చెబుతారని చెప్పేసి వాళ్ళ సలహాదారులకు ప్రత్యేకమైన సలహాదారులుగా వారిని నియమిస్తారు. వీరు స్నేహితులు. బిల్హదు అనే స్నేహితుడు యోబు దగ్గరకు వచ్చి అంటున్నాడు, యోబు నీ స్థితి ఇలా అయిపోయిందని నువ్వు బాధపడకు, నీ స్థితి ఎలా ఉందని నువ్వు బాధపడకు. నీవు ఇప్పుడైనా సరే హృదయపూర్వకంగా నీవు దేవుని తట్టు తిరిగావంటే, హృదయపూర్వకంగా దేవుని వెతికావంటే నీ స్థితి మొదట కొంచెంగా ఉన్నను తుదకు మహాభివృద్ధి చేస్తానన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ స్థితి కూడా ఇప్పుడు కొంచెంగా ఉందేమో, ఇప్పుడు ప్రారంభంలో ఉందేమో, దేవుడు మిమ్మల్ని అనేక జనముల ఎదుట హెచ్చించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెబుతుంది 5వ వచనము, నీవు దేవుణ్ణి జాగ్రత్తగా వెతికితే. చదువమ్మా. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికినేడలా సర్వశక్తులకు దేవుణ్ణి ఏం చేయాలంట? బతిమాలుకోవాలి. పిల్లలు ఉన్నారనుకో, తల్లిదండ్రులు ఏమంటారు? మా డాడీ కాదు, మా మమ్మీ కాదు, నాకు ఐస్ క్రీమ్ కొని పెట్టవా, నాకు చాక్లెట్ కొని పెట్టవా, నాకు మంచి డ్రెస్ కొని పెట్టవా, మాకు సైకిల్ కొని పెట్టవా అని అంటారు. వాళ్ళు 2-3 సార్లు బతిమాలనుకో, అప్పు చేసైనా మనం కొని పెడతాం లేదా? అవునా కదా? 2-3 సార్లు బతిమలాడి మన మెడ మీద పడేసి ముద్దులు పెట్టేసుకొని మనల్ని గట్టిగా పట్టేసుకుంటే పిల్లలు వాళ్ళకేంటి, తల్లిదండ్రులలో గట్టిగా కౌగులించుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. మా అమ్మాయి ఏమనేది అంటే మా బుజ్జి డాడీ అనేది, మా బుజ్జి డాడీ అంట. అంటే పిల్లలు ఏం చేస్తారు? కాకపడతారు తల్లిదండ్రుల్ని.
కాకా పడతారన్నమాట. మా మమ్మీ మా డాడీ కాకా పడతారన్నమాట. వాళ్ళకి అవసరం ఏందనుకో కాకా పడతారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెబుతుంది, చదువమ్మ ఒకసారి. నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికినలా ఎవరినంట? సర్వశక్తుడగు దేవుడు, భూమి ఆకాశముల్ని నోటి మాటతో సృష్టించిన దేవుడు, సమస్తాన్ని మన కొరకు సిద్ధపరిచిన దేవుడు, ఆ సమస్తములో మనల్ని ఆయన పోలుకు చొప్పున ఆయన స్వరూపమందు నిర్మించి మనము త్రోవ తప్పిపోతే, మనము దేవుడికి దూరంగా బ్రతికితే, ఆ సృష్టికర్త అయిన దేవుని కుమారుడిగా లోకరక్షకుడైన యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనము చేసిన అపరాధముల నిమిత్తము, మనము చేసిన పాపముల నిమిత్తము ఆయన బలి అయ్యి ఆయన బలిత్యాగ రక్తం ద్వారా మనకు పాప విమోచన కలగజేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సృష్టికర్త అయిన దేవుడు మనం సృష్టించి మనం త్రోవ తప్పిపోతే మనం విడిచిపెట్టలా, మళ్ళీ మన యొద్దకు రావటానికి యేసుక్రీస్తు ప్రభు వారిని మధ్యవర్తిగా ఈ లోకానికి పంపాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి మనము బ్రతిమాలుకుంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక విధవరాలు ఉందండి, ఒక విధవరాలు ఉంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో. ఆమెకి ఆమె ప్రతివాదికి న్యాయం తీర్చాలి. ఆమెకి ఆమె ప్రతివాదికి న్యాయం తీర్చాలి. ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళిందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుందని అంటే, ఎవరైనా ఎవరి దగ్గరికి వెళ్తారు? మంచి లాయర్ దగ్గరికి వెళ్తారు. మంచి లాయర్ దగ్గరికి వెళ్తారు. న్యాయం తీర్చే వీళ్ళైతే మా కేసు మంచిగా వాదించగలరు అని చెప్పి విశ్వాసంతో నమ్మకంతో పేరుగాంచిన లాయర్ దగ్గరికి వెళ్తారు. ఈ విధవరాలు ఎవరి దగ్గరికి వెళ్ళిందంట? అన్యాయపు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిందంట. అసలు ఎవరైనా బుద్ధున్నోడు ఎవరి దగ్గరికి వెళ్తారు? ఎవరి దగ్గరికి వెళ్తారు? న్యాయము తీర్చే వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. ఇతని పేరులోనే ఉంది అన్యాయపు న్యాయాధిపతి. అంటే న్యాయాన్ని అన్యాయంగా అక్రమంగా తిప్పేస్తారు. ఎవరైనా లంచం ఇచ్చారనుకో తిప్పేస్తాడు దాన్ని. న్యాయాన్ని కూడా అన్యాయం చేసే అన్యాయపు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. నేను అనుకుంటూ ఉంటాను, నేను ఆలోచిస్తూ ఉంటుంటే నేను అనుకుంటూ ఉంటాను, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది అన్యాయపు న్యాయాధిపతి దగ్గరకు ఒక విధవరాలు వెళ్ళిందంట. అతడు ఎలాంటి వ్యక్తి అని అంటే, మనుషుల్ని లక్ష్య పెట్టేవాడు కాదు, దేవుడికి భయపడేవాడు కాదు. పెద్ద వ్యక్తి ద్వారా రికమెండేషన్ చేసినా సరే నేను చేయను, నాకు నచ్చినట్టే చేస్తాను పో అనే మోనార్కోడు. అలాంటి వ్యక్తి దగ్గరికి ఒక విధవరాలు వెళ్ళింది. ఎలా వెళ్ళిందంట? మాటి మాటికి వెళ్ళిందంట. నేను అనుకుంటాను ఆ యొక్క అన్యాయపు న్యాయాధిపతికి పెద్ద బంగ్లా ఉంది, పెద్ద బంగ్లా ఉంది. ఆ పొద్దున్నే లేచి వెళ్ళిందనమాట. ఆ యొక్క విధవరాలికి తన ప్రతివాదికి న్యాయం తీర్చాలని అన్యాయపు న్యాయాధిపతి యొక్క ఇంటి గేట్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ సెక్యూరిటీ గార్డు ఉన్నాడు. ఎవరున్నాడు? సెక్యూరిటీ గార్డు ఉన్నాడు. ఏంటమ్మా అని అంటే, కొంచెం కలవాలండి, న్యాయాధిపతి గారిని కలవాలండి అని అంటే, లేదమ్మా ఇక్కడే ఉండు, నేను చెబుతాను సార్కి, ఆయన రమ్మంటేనే నువ్వు వద్దు అని చెప్పేసి బయటే నుంచోబెట్టి ఉంటాడు. ఆయన బయటకు వచ్చి ఉంటాడు. నా కోసం ఎవరైనా వచ్చారని అంటే, వచ్చారండి ఒకళ్ళు చిన్న సంచి పట్టుకొని, ఒక విధవరాలు వచ్చిందనంటే, సరే ఆవిడ అక్కడే ఉంచి ఎవరైనా కారుల్లో మంచిగా రిచ్గా వచ్చేవాళ్ళు ఉంటే వారిని పంపించమని అన్నాడేమో. ఈయన కూడా వెళ్ళిపోయాడేమో బయటికి కారు వేసుకొని. అమ్మా నువ్వు ఇక్కడే ఉన్నావా? మా సార్ వెళ్ళిపోయారమ్మా అని అంటే, మళ్ళీ రేపు పొద్దున ఆమె అదే విధంగా వచ్చి నిలబడిందేమో. ఆమె ఎన్నిసార్లు తిరిగిందో తెలియదు. ఆయన ఎలాంటి వ్యక్తి అనంట? మనుషులకి భయపడేవాడు కాదు, మనుషుల్ని లక్ష్య పెట్టేవాడు కాదు, దేవుడికి అసలు భయపడేవాడు కాదు. అలాంటి అన్యాయపు న్యాయాధిపతి దగ్గరికి మాటి మాటికి వెళ్తేనంట, ఆ అన్యాయపు న్యాయాధిపతి యొక్క హృదయము కరిగించబడి ఆ విధవరాలికి న్యాయం తీస్తే, మీ కొరకు రక్తం చిందించి మీ కొరకు ప్రాణం పెట్టి మిమ్మల్ని నా స్వరూపంలో నిర్మించుకున్న సృష్టికర్త అయిన దేవుణ్ణి నన్ను బ్రతిమాలితే నేను మీకు న్యాయం తీర్చనా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన అన్యాయం చేయడానికి నరుడు కాదు, ఆయన మాట ఇచ్చి తప్పుటకు నరుడు కాదు. ఆయన భూమి ఆకాశముల సృష్టికర్త అయిన యెహోవా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి చదువు మళ్ళీ అదే వచ్చిన. నీవు దేవుణ్ణి జాగ్రత్తగా వెతికిన ఎడలా, సర్వశక్తులకు దేవుణ్ణి బతిమాలుకొని ఎడలా నీవు పవిత్రుడు. ఎలాగంట? పవిత్రుడివై యథార్థవంతుడవైన ఎడల. యథార్థం అంటే పవిత్రుడివై యథార్థవంతుడివై అయిన ఎడల అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకోవాలి. మనకు
పవిత్రత అంటే పరిశుద్ధత ఎలా కలుగుతుందని అంటే దేవుని మాటకు లోబడటం వల్ల. ఇప్పుడు మీరు నా మాట విన్నారు కాబట్టి పవిత్రులై ఉన్నారని యేసుప్రభు వారు అంటున్నారు యోహాను సువార్తలో. అవునా కదా? యేసుప్రభు వారు అన్నారు మీరు నా మాటలను బట్టి పవిత్రులై ఉన్నారంటే ఆ మాట విన్నారు, ఆ మాటకి లోబడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా. నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా అంటే షూర్లీ, నిశ్చయముగా అంటే దీనికి వ్యతిరేకంగా ఏది లేదు. నిశ్చయముగా అంటే నిశ్చయముగానే. చదువమ్మా. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. ఎవరెందనంట? ఎవరైతే దేవుని జాగ్రత్తగా వెతుకుతారో, ఎవరైతే సర్వసృష్టికర్తని సర్వశక్తిమంతుడిని బతిమాలుకుంటారో, ఎవరైతే యథార్థంగా పవిత్రంగా జీవిస్తూ దేవుణ్ణి వెతుకుతూ దేవుణ్ణి బతిమాలుకుంటారో నిశ్చయముగా నీ యందు శ్రద్ధ నిలుపుతాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు దేవుణ్ణి వెతికితే దేవుణ్ణి వైపు చూడకుండా ఉండే దేవుడు కాదు. ఆయన నీ కొరకు ప్రాణమే పెట్టాడు, తన సర్వస్వాన్నే దారిపోసాడు. నీ వైపు చూడకుండా ఉంటాడు. నీ వైపు శ్రద్ధ నిలుపుతాడంట. నీ వైపు శ్రద్ధ నిలుపుతాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో స్పష్టంగా రాయించాడు. మనకిష్టమైన వారి పైన మనం శ్రద్ధ నిలుపుతాం, వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాం. వాళ్ళని జాగ్రత్త. ఇక్కడ దేవుడు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడంట. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలదంట. నీ దేవుడైన యెహోవా నీవు నడుచు మార్గం అంతట్లో నీకు తోడుగా ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. చదువమ్మా. నీ నీతికి తగినట్టుగానంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. అంటే నీవు దేవుణ్ణి నమ్మితే నీతిగా నీవు నీతి సంబంధంగా నీవు జీవించడం మొదలు పెడతావు. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలం అంటే నీ కుటుంబాన్ని ఆయన వర్ధిల్ల చేస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా. అప్పుడు నీ స్థితి, ఒకవేళ నువ్వు దేవుణ్ణి వెతుకుతా, దేవుణ్ణి బతిమాలుకుంటా, యథార్థంగా జీవిస్తా, పవిత్రంగా జీవిస్తా, నీతిగా ప్రవర్తిస్తూ దేవుని ఆజ్ఞల్లో దేవుని కట్టలలో నువ్వు అనుసరించి నడుచుకుంటున్నా సరే, నీ స్థితి కొంచెంగా ఉన్నా సరే మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందేదో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత చక్కటి వాగ్దానము దేవుడు ఈ మధ్యకాల సమయంలో తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. చూద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక రాజును చూద్దాం. ఆ రాజు ఏలన ఆరంభించినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆ రాజు దేవుని తట్టు తిరిగితే, దేవుడి మీద ఆధారపడితే దేవుడు ఆ రాజుని ఎంతగా హెచ్చించాడో చూద్దాం ఒకసారి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము మొదటి నుంచి. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజైన. అబియా చనిపోతే అబియా కుమారుడైన ఆసా అతనికి బదులుగా రాజు అయ్యాడంట. చదువమ్మా. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందిందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకని నెమ్మది పొందిందో మనం వచనాల్లో మనం చదివితే మనకు అర్థమైంది. చదువమ్మా ఒకసారి. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను. ఎలాగంట? అనుకూలంగా అంట. దేవుని దృష్టికి ఎలా ఉన్నాడంట? అనుకూలంగా ఉన్నాడంట. మరి మనం దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నామా, అననుకూలంగా ఉన్నామా? దేవుని దృష్టికి ఎలా ఉన్నాడంట ఆసారాజు? అతను ఎవడో రాజు. ఆయన జనుల్ని పరిపాలించే రాజు, దేశాన్ని పరిపాలించే రాజు. దేశాన్ని పరిపాలించే రాజు సృష్టికర్త అయిన దేవునికి ఎలా ఉన్నాడంట? అనుకూలంగా ఉన్నాడంట. అంటే మా అర్థం ఏంటంటే
దేవుడు ఏది చెబితే అది చేస్తున్నాడు. దేవుడు ఏది చెబితే అది చేస్తున్నాడు. మీరు కూడా దేవుని యొక్క కృపను బట్టి సమయానికి వస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎందుకంటే మా ప్రయాస, మా భారం ఏంటంటే ఒక్క సెంటెన్, ఒక వాక్యం మిస్ అయింది అనుకో, ఒకవేళ ఆ వాక్యంతోనే దేవుడు మీతో మాట్లాడాలనుకుంటే మీరు మిస్ అయిపోయినట్టు అనమాట. అట్లా మీరు సమయానికి వస్తున్నాడు. దేవుడు మీ ప్రయాస, మీ కష్టానికి తగినట్టుగా మీ నివాస స్థలాన్ని, మీ కుటుంబాన్ని వర్ధిల్లింపజేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని పేరట ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చినా ప్రతిఫలం పోదంట. ఆ ప్రతిఫలము పరలోకం ముందు అధికమైందంట. అట్లా మా సేవకులకి మీకు ఒక సందర్భం చెబుతాయి. మా యొక్క సంఘంలో ఎదురు కూర్చున్నామని మా ఆత్మీయ నాయకులు వాక్యం చెబుతూ ఉంటుంటే, మీరు నమ్ముతారో మీరు నమ్మరో కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉండేవాడు. ఆయన ఏం చేసేవాడంటే దప్పిక అవుతూ ఉండేది, పెదేలు ఆరిపోతూ ఉండేవి, దప్పిక అవుతూ ఉండేది. అక్కడ కింద ప్లాస్కో ఉండేది, ఇలాగే స్టాండ్ ఉండేది. ఇక్కడ వాటర్ గ్లాస్ ఉండేది అనమాట. ఇక్కడ వాటర్ గ్లాస్ ఉండేది, ప్లాస్కో కింద ఉండేది, లేకపోతే ఇక్కడ పక్కన ఉండేది. ఆ ఫ్లో మూమెంట్లో ఏంటంటే వాటర్ తాగాలనిపించదు. ఆ ఫ్లో మూమెంట్లో ఎలా ఉండేది అంటే ఒకవేళ బ్రేక్ పడిపోయిద్ది అని చెప్పి వాటర్ తాగాలనిపించదు అనమాట. ఇక ఏం చేస్తే నాకు ఫస్ట్లో దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు, సేవకులకి మంచినీళ్ళు అవుతున్నాయి, వాటర్ ఇవ్వని అని చెప్పేసి నాతో మాట్లాడుతుంటే, కాదులే మనతో ఎందుకు అలా అనిపించింది అని అనుకున్న నిజం, వాస్తవం. అలా అనిపించిందంటే ఆయన ఇలా ఎతికేసుకునేవాడు. అప్పుడు నాకు అర్థమైంది అనమాట. ఇక అప్పటి నుంచి కూడా ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే, ఎంతమంది క్రౌడ్ ఉన్నా, ఎంతమంది ఉన్నా సరే, దేవుని యొక్క కృపను బట్టి నేను ఒక్కనే దగ్గరికి లెగిసి వెళ్ళి వాటర్ బాటిల్ ఉంటే వాటర్ బాటిల్ మూత తీసి ఇచ్చేస్తాను, గ్లాస్ ఉంటే గ్లాసులో వాటర్ పోతాను. అంటే నీళ్లు పోసేవారి చేతుల మీద నీళ్లు పోయబడతాయి. నువ్వు ఏది విత్తితే అదే కోసుకుంటాం. ఇప్పుడు మేము అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం. ఒకప్పుడు స్వామిలయ్య గారు పరిచర్య చేసే దినాల్లో వాళ్ళు కాలువలో వాటర్ తాగారు. వాళ్ళు అడవుల్లో కాలువలో ప్రవహిస్తూ ఉంటాయి, సెలయేర్లు అంటారు వాటిని, వాగులు అంటారు వాటిని. ఆ వాగులు వాటర్ తాగారు. మేము ఎక్కడికి వెళ్తే అక్కడ ఇప్పుడు మినరల్ వాటర్ బాటిల్, డ్రింక్ రెండు రెడీగా ఉన్నాయి. మినరల్ వాటర్ బాటిల్, కిల్లీ వాటర్ బాటిల్ అనమాట. ఎవరు వాటర్ బాటిల్ వాళ్ళకే, మళ్ళీ ఒక వాటర్ బాటిల్ ఇద్దరికి కాదు. అంటే అది పితరులు వేసిన అది ఒక పునాది. అది వాళ్ళ కష్టార్జితం, వారి యొక్క కష్టంలో, వారి యొక్క కష్టార్జితంలో వచ్చిన ఫలాల్ని మేము పూజిస్తున్నాం. మనం ఇప్పుడు పడే కష్టం ఏం కాదు, ఫ్యాన్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు పడేది కష్టం కాదు. ఎందుకు చూస్తున్నానంటే మనము ఏది చేసినా సరే దానికి ప్రతిఫలము దేవుడు తప్పకుండా ఇస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఆసారాజును మనం చూస్తే, ఆసారాజు దేవునికి ఎలా ఉన్నాడంటే, చదువమ్మా, దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థం ఎలా ఉన్నాడంట, అనుకూలంగా ఉన్నాడంట, యథార్థంగా ఉన్నాడంట. అనుకూలంగా ఒక్కలాగే ఉండి, అనుకూలంగా ఉండి యథార్థంగా ఉండకని లేడు. అంటే దేవుని మాట వింటూ కూడా తను యథార్థంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. మనం ఇక్కడ చూస్తే గనక యోబు గ్రంథము 8వ అధ్యాయంలో గనక మనం చూస్తే గనక, నీవు యథార్థంగా ఉంటే నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపచేయు. నీవు పవిత్రుడివై యథార్థంగా ఉంటే. ఇక్కడ ఆశ ఎలా ఉన్నాడంటే, చదువమ్మా, దేవుని తన దేవుడైన అక్కడ నుంచి చదవాలి. ఈ యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచినవాడు. అంటే దేవుడు మాట చెబితే ఆ మాటను దాటి అడుగు ముందుకేలేదంట. మరి దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంటే, దేవుడు మనల్ని ఆయన మార్గంలో నడవమంటే మనం ఆయన మార్గంలో నడుస్తున్నామా? ఆదివారం మాత్రమే క్రైస్తవులాగా ఉంటున్నామా? ఆదివారం నుంచి మరి సోమవారం నుంచి శనివారం వరకు కూడా క్రైస్తవులుగా ఉంటున్నామా? ఇక్కడ ఒక రాజు చెబుతున్నాడు. రాజు గురించి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఆస అనే రాజు. ఆస అనే మాటకు వైద్యుడు, మంచి వైద్యుడు అనే అర్థము. ఆస అనే పేరుకు అర్థం ఏంటంటే వైద్యుడు, మంచి వైద్యుడు అనే అర్థము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఆస దేవుని దృష్టికి ఎలా ఉన్నాడంటే అనుకూలంగా, యథార్థముగా ఉండి
దేవునితో నడిచిన అంటే దేవుడు ఏది చేయమంటే అది చేశాడు. ఇది తప్పు, ఇది చేయకూడదంటే అది చేయలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదవమ్మా. అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి అన్ని దేవతల బలిపీఠములు పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి ప్రతిమలను అంటే మనుషులు చేసుకున్న బొమ్మలు. ఇవి దేవుళ్ళు కాదు, మనుషులు నిర్మించుకున్నవే. మనుషులు చేసిన బొమ్మలు దేవుళ్ళైతే లేనిదేముంది? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది, అవి నోరుండి మాట్లాడవు, కళ్ళుండి చూడవు, చెవులుండి ఆలకించవు, ముక్కుండి కూడా వాసన చూడవు. అవి బొమ్మలు మాత్రమే. ఇక్కడ అటువంటి వాటిని ప్రజలు నిర్మించుకున్న వాటన్నిటిని, ప్రతిమలు అనబడే వాటిని, బొమ్మలు అనబడే వాటిలన్నిటిని కూడా ధ్వంసం చేశాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా. పడగొట్టి అన్ని దేవతల బలిపీఠములు పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ఎవరో వీళ్ళు అనుకుంటున్నారు ఉన్నత స్థలాలన్నీ, వాటిని నిర్మించుకొని అవి ఉన్నత స్థలాలని జీవం గల దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి ఇజ్రాయేల్ ప్రజల్ని 430 సంవత్సరాల బానిసత్వం నుంచి సర్వసృష్టికర్త అయిన దేవుడు తన యొక్క సేవకుడైన మోషేని పంపించి, తర్వాత యెహోషువని పంపించి వారిని అద్దరికి నడిపించి వారికి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశాన్ని ఇస్తే, ఆ దేశంలో వారు సమృద్ధిగా జీవించడం మానేసి ఆ సమృద్ధిని అనుభవిస్తూ సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోయి వారే దేవుణ్ణి తయారు చేసుకొని వాటిని కొలవటం మొదలుపెట్టారు. ఈ ఆసారాజు దేవుని దృష్టికి అనుకూలంగా యథార్థంగా ప్రవర్తిస్తూ వాటిని అన్నిటినీ పడగొట్టాడు. వాటిని అన్నిటినీ అంటే ప్రప్రథమైన స్థానము సృష్టికర్త అయిన దేవుడికి ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆసారాజు ఆ విధంగా చేస్తే మనము దేవునికి మన హృదయంలో మొదటి స్థానము ఇస్తున్నామా లేదా? లేక లోకాన్నంతటినీ మన హృదయంలో నింపుకుంటున్నామా? పైకి భక్తిపరులుగా జీవిస్తున్నామా? లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపుడమ్మము, లోహంతో స్నేహము, దేవునికి వైరమని మీరెరుగురా అని చెప్పేసి పరిశుద్ధుడైన పౌలు చెబుతున్నాడు. అంటే మనం లోకానుసారంగా మనం జీవిస్తున్నామా, ఆత్మానుసారంగా మనం జీవిస్తున్నామా? ఆత్మానుసారులైతే పైనున్న వాటినే వెతుకుతారు. పైన సర్వశక్తిమంతుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఆశ వాటన్నిటిని పడగొట్టి ఏం చేశాడో చూద్దాం. చదవమ్మ స్పీడ్గా. ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరులు దేవుడైన యెహోవాను ఎవరు దేవుడంట? వారు పితరులు అనుసరించిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. ఇవన్నీ మధ్యలో వచ్చాయి, మధ్యలో వారు నిర్మించుకున్నారు, వాళ్ళు చేశారు. మనుషులు చేసిన వాటిని ధ్వంసం చేసి వాళ్ళ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు ధర్మశాస్త్రమును బట్టి అంటే దేవుడిచ్చిన ఆజ్ఞల్ని, దేవుడిచ్చిన కట్టడల్ని చదువమ్మా. ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు అంటే ధర్మశాస్త్రం అనుకూలంగా, దేవుని యొక్క వాక్యాన్ని అనుకూలంగా క్రియలు అంటే జీవించటం మొదలు పెట్టుటకు వారికి ఆజ్ఞాపించి, అంటే వారు దేవుని ఆజ్ఞలను అనుసరించి, దేవుడి యొక్క క్రియలు, దేవుడి యొక్క కట్టడలను అనుసరించి వారు జీవించేలాగా యోధా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యోధా వారి పట్టణములన్నిటిలో నుంచి తీసివేసెను. అతని ఏలుబడియందు రాజ్యము నెమ్మదిగా ఉందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు నెమ్మదిగా ఉంది? ఎందుకు నెమ్మదిగా ఉంది చెప్పాలి. ఎందుకు నెమ్మదిగా ఉంది? మనుషులు చేసుకున్న బొమ్మల్ని తీసివేసి హృదయపూర్వకంగా దేవుని తట్టు తిరగటం వల్ల.
అంటే ప్రప్రథమైన స్థానము సృష్టికర్త అయిన దేవునికి వారిస్తున్నారు. అక్కడ రాజు రాజ్యాన్ని పరిపాలించవలసి ఉంది. రాజు ఏం చేశాడని అంటే, వీటినన్నిటినీ తీసేయండి, ఇవి మన పితరులైన దేవుడు కాదు, మన పితరులు అనుసరించిన దేవుడు సృష్టికర్త అయిన యెహోవా, ఆయన యందు మనము నమ్మిక ఉంచాలి, ఆయన తట్టు మనం తిరగాలి, ఇవన్నీ మనం నిర్మించుకున్న వాటిని అని చెప్పేసి వాటినన్నిటినీ ధ్వంసం చేసి మనమందరము కూడా ఆ సృష్టికర్త అయిన దేవుని వైపు తిరగాలని చాటింపేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆయన దినముల్లో 10 సంవత్సరములు దేశము నెమ్మదిగా, అంటే యుద్ధం ఏమి చేయాల్సిన అవసరం లే, యుద్ధం ఏమి చేయాల్సిన అవసరం లే. నీవు నీ కుటుంబం నెమ్మదిగా ఉండాలంటే, నీవు నీ కుటుంబము శాంతితో సమాధానంతో నివసించాలంటే, నీవు నీ కుటుంబము సమృద్ధి కలిగిన వాళ్ళుగా జీవించాలని అంటే మనము హృదయపూర్వకంగా దేవుని తట్టు తిరగాలి, హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరించాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెబుతుందో అదే మనము పాటించాలి. వాక్యానికి విరుద్ధమైనది ఏది కూడా మనము చేయకూడదు. వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నామంటే దేవునికి విరుద్ధంగానే జీవిస్తున్నాం. ఇది ఏమన్నా మా సొంత కల్పితాలు కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి అనేక మంది భక్తులు ప్రవక్తలు రాసిన గ్రంథం. దాంట్లో ఉన్న మాటలే మేము మీకు చెబుతున్నాం. పాస్టర్ గారు ఇలాగే చెబుతారండి, పాస్టర్ గారికి పని ఏమీ లేదనుకుంటే పని అయిపోయినట్టే. ఇంకా అంతే, పాస్టర్ గారికి పని ఏమీ లేదంటే పని అయిపోయినట్టే. ఇంకా పాస్టర్ గారు ఏం చెబుతున్నారు? దేవుళ్ళో ఉన్న వాక్యమే చెబుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలోని వాక్యమే చెప్పేది, సొంతగా ఏం చెప్పట్లా. మరి ఇక్కడ ఆసా రాజే అక్కడ ఉన్న వాటిని అన్నిటి, ఆ ప్రతిమల్ని, దేవునికి విరుద్ధమైన వాటిని అన్నిటినీ తీసివేసి సృష్టికర్తను వారు మర్చిపోయారు. సృష్టమును పూజించడం మొదలుపెట్టారు. వారు చేయరాని కార్యాలు చేస్తున్నారంట. వారి స్వాభావిక ధర్మాన్ని కూడా వారు మర్చిపోయారంట. పురుషులు మర్చిపోయారంట, స్త్రీలు కూడా మర్చిపోయారంట. మీకు సంగతి చెప్పనా? కొన్ని రోజులు అయితే, కొన్ని సంవత్సరాలు అయితే పెళ్ళిళ్ళు ఉండవు. పెళ్ళిళ్ళు ఉండవు, నిజం. కొన్ని సంవత్సరాలు ఆగితే పెళ్ళిళ్ళు అనేవి ఉండవు. అదేంటి పాస్టర్ గారు అలా అంటారేమో. ఇప్పుడు లివింగ్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. లివింగ్ అని అంటే సహజీవనం. సహజీవనం అనే కాన్సెప్ట్ ఒకటి వచ్చింది, నిజం. సోషల్ మీడియా చూస్తే ఆ సహజీవనం కొరకు తల్లిని చంపేస్తున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు, భర్తను చంపేస్తున్నారు. నిజం, తల్లిని చంపేస్తున్నారు, కడుపుడు పుట్టిన పిల్లల్ని చంపేస్తున్నారు. మొన్న ఒక న్యూస్ చూశాను. నేను విజయవాడ బస్టాండ్లో ఎవరో ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఎక్కడ పరిచయం అయ్యాడంట? ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడంట. అందగాడు. వాళ్ళ ఆయనకంటే అందగాడు ఏమనుకుంటున్నాను నేను. అందగాడు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయితే వాడు ఎంత ఉన్నాడు? పొడ్డాడు, 2 సంవత్సరాలు కూడా ఉండవు. వాడిని బస్ స్టాండ్కి తీసుకొచ్చి వదిలేసింది. మరి అదేం తల్లికి వందనాలు చెప్పాలి నిజంగా కనబడితే కనుక. బస్ స్టాండ్లో వదిలేసి ఆ పక్కనే కొద్దిగా 10 అడుగుల దూరంలో వాడిని వదిలేసి ఏమీ ఎరగనట్టు ఆ ప్రియుడితో నిలబడి చూస్తాం. ఆ పిల్లోడేమో అమ్మ 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 అనుకుంటూ అటు ఇటు తిరుగుతుంటే ఒక కుర్రోడు వచ్చి, ఎవరు నాన్న మీ అమ్మ అంటే ఆడికి మాటలు రావు, ఏమి రావు. అమ్మ 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 అని ఎడుతుంటే వాడికి ఏదో కొనిపించాడు. అమ్మ ఈ బాబు ఎవరు అంతా అడుగుతుంది. ఎంత రికార్డింగ్ అవుతుంది సీసీ కెమెరాలో. ఇది ఏమీ ఎరగని నంగనాశిలా నుంచుంది పక్కన. నుంచొని ప్రియుడితో చెక్కేసింది. తర్వాత వీళ్ళు సీసీ కెమెరాలో చూసి అసలు ఎవరి పిల్లోడు ఏంటి ఇలా ఏడుతున్నాడు అని చెప్పేసి చూస్తే, ఎలాగ పలానా ఒక ఆవిడ వచ్చేసి వదిలేసి ప్రియుడితో వెళ్ళిపోయిందని చెప్పేసి వాళ్ళ తండ్రిని పిలిపించి ఆ పిల్లోని హ్యాండ్ ఓవర్ చేశారు. అంటే ఎలా ఉందో చూడండి ఒకసారి, లోకం ఎలా ఉందో చూడండి. అంటే కొన్ని సంవత్సరాలు అయితే ఇంకా పెళ్ళి అనే కాన్సెప్ట్ ఉండదు. కుటుంబము దేవుడిచ్చిన భాగ్యం. దేవుని నామానికి భయం కలుగును గాక. వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా రాస్తూ అక్కడ అంటున్నాడు, అక్కడ కింద రాస్తున్నాడు, నీ పాన్పు నిష్కల్మషముగా ఉండాలి. కింద కూడా చదువు, ఒక్కసారి ఆ కిందది కూడా చదువు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం.
వివాహము అన్ని విషయముల్లో ఘనమైనదిగాను ఘనమైనదిగాను పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. ఆర్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలను. వేశ్యాసంగులకు వేశ్యాంగులకు వ్యభిచారులకును వ్యభిచారులకును దేవుడు తీర్చును. దేవుడు తీర్పు తీరుస్తాడంట. తస్మాత్ జాగ్రత్త. అంటే లోకం ఈ విధంగా ఉంది. వారు స్వాభావికమైన ధర్మాన్ని మర్చిపోయారు. సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచిపెట్టారు. సృష్టమును పూజిస్తున్నారు. వారి స్వాభావికమైన ధర్మాన్ని మర్చిపోతున్నారు. ఇతర దేశాల్లో ఎప్పుడో వచ్చింది. మన భారతదేశమే కోర్టులో విడాకులు తీసుకునే ఆ ప్రాసెస్లో ప్రప్రథమైన స్థానంలో ఉందంట మన భారతదేశం. అన్ని కేసులు ఉన్నాయి అన్నమాట. అంటే దేవుడు ఇచ్చిన బంధానికి వాల్యూ లేదు. ఇది అపవాది తంత్రాలు ఇవి. ఇక్కడ వీరు కూడా ఇలాగే జీవిస్తున్నారు. అందుకే దేవుడు ఆజ్ఞలను అనుసరించి, దేవుడి కట్టలను అనుసరించి మీరు నడుచుకోవాలని ఆశ చెబుతున్నాడు. ఆశ అలా దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క మాటలను చెప్పి వారిని అందరినీ కూడా దేవుని వైపు తిప్పాడంట. దేవుని వైపు తిప్పినప్పుడు రాజ్యము 10 సంవత్సరములో నెమ్మదిగా ఉందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు నెమ్మది లేదండి, నాకు మనశ్శాంతి లేదండి, నాకు కలవరంగా ఉందని అంటే ఒకసారి నీ హృదయాన్ని పరిశీలించుకో, నీ భక్తిని పరిశీలించుకో. నీవు ఎలాంటి భక్తి చేస్తున్నావు, ఎలాంటి హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, దేవుణ్ణి వెంబడిస్తున్నావు, దేవుని ఆజ్ఞలు గైకొని నువ్వు జీవిస్తున్నావా, దేవుడి ఆజ్ఞలో తొంగలో తొక్కేసావా? ఒక్కసారి నీ హృదయాన్ని చూసుకో, నీ భక్తిని చూసుకో, నీవు ఎలా జీవిస్తున్నావో చూసుకో. చదువమ్మా. ఆ సంవత్సరంలో ఏమి లేవంట, యుద్ధాలు లేవంట. ఇంకా ప్రశాంతంగా ఉన్నాడు రాజు. యుద్ధాలు లేవు, భయం లేదు, యుద్ధం లేదు, సమాధానం ఉంది. మంచిగా దేవుడు సమృద్ధినిచ్చాడు, వర్షం కురిపిస్తున్నాడు, పంటలు బాగా పండుతున్నాయి, యుద్ధాలు లేవు, శత్రు భయం లేదు. చదువమ్మా. యుద్ధములు లేకపోవడం చేత దేశంలో నెమ్మది కలిగి ఉందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో నెమ్మది కావాలంటే, నీ కుటుంబంలో నెమ్మది కావాలంటే నీవు సర్వశక్తిని వైపు తిరగాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా, స్పీడ్గా చదువు, టైం అయిపోతుంది. ఇంకా యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యోధా దేశమున ప్రాకారం ఇంకేం చేశాడు, నెమ్మది దయచేశాడు. శత్రువుల భయం లేదు, చుట్టూ మొత్తం కూడా ప్రాకారాలు కడుతున్నాడంట, బిల్డింగులు కట్టడం మొదలు పెట్టాడంట, ఆ పట్టణాన్ని అభివృద్ధి చేయటం మొదలు పెట్టాడు. యుద్ధాలు లేవు, ఏమీ లేవు, డెవలప్మెంట్ చేస్తున్నాడు. ఇంకా నీవు దేవుని తట్టు తిరిగితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని డెవలప్ చేస్తాడంటే అభివృద్ధి ప్రదంలో నడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గవర్నమెంట్ నడిపించే అభివృద్ధి ప్రదం కాదు ఇది, సర్వ సృష్టికర్త నడిపించే అభివృద్ధి పదం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అతడు యోధా వారికి ఇలాగు ప్రకటన చేసి, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి. ఎందుకంటే ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది. ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించితే నెమ్మది కలిగిద్ది, దేవుని తట్టు తిరిగితే సమాధానం కలిగిద్ది, దేవుని తట్టు తిరిగితే జవాబు దొరికిద్ది. దేవుని నామానికి మహిమ కలిగిన. చదువమ్మా. నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరంగా నిర్భయముగా మనం జీవిస్తున్నాం. చదువు. తిరగవచ్చు అంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఏ భయం లేదు, ఎక్కడికి వెళ్ళినా సరే ఏ భయం లేదు. ఇంకా మన దేశంలో మనం హ్యాపీగా బ్రతకచ్చు. చదువమ్మా. మనము ఈ దేశమందు మనం నిరభ్యంతరంగా తిరగవచ్చు. ఈ దేశమందు మనం నిర్భయంగా తిరగవచ్చు. మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను గోపురములను గుమ్మములను అంటే ఇంకా సెక్యూరిటీ పెట్టేస్తున్నాడు మొత్తం చుట్టూరు. ఇంకా ఏం చేస్తున్నాడు, ఇంకా దాన్ని డెవలప్మెంట్ చేస్తున్నాడు అనమాట. ఇంకా ఏ ఉపద్రవమో ఏ శత్రువులు రాకుండా చుట్టూరు కూడా ప్రాకారాలు కట్టిస్తున్నాడు, గోపురాలు కట్టిస్తున్నాడు. వాచ్ టవర్ అంటారనమాట.
వాచ్ టవర్స్ కట్టిస్తున్నాడు. అంటే పైన అక్కడుండి సైనికులుండి కాపలా కాస్తారనమాట. వాచ్ టవర్స్ కట్టిస్తున్నాడు. ద్వారబంధం అంటే పెద్ద పెద్ద ద్వారబంధాలు అమర్చి శత్రువులు ఎవరు కూడా లోపల రాకుండా మంచి సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నాడు. అయితే అలాంటి పరిస్థితుల్లో అనుకోని రీతిలో ఆసాకి ఒక ఉపద్రవం ఎదురైంది. చూద్దాం దేవుడు ఆ ఉపద్రవం నుంచి తప్పించాడా లేదా. ఎందుకంటే ఆసా ఎవరి తట్టు తిరిగాడు? దేవుని తట్టు తిరిగాడు. ఆసా ఎవరి మీద ఆధారపడుతున్నాడు? దేవుడి మీద ఆధారపడుతున్నాడు. నీవు కూడా దేవుని తట్టు తిరిగితే, దేవుడి మీద ఆధారపడితే నీకున్న ఉపద్రవాలన్నీ, రాబోయే ఉపద్రవాలన్నీ దేవుడు నిశ్చయంగా తప్పిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కూషీయుడైన జెరాహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును, ఎంతమంది అంట? 1000 మంది సైన్యం అంట. 1000 మంది సైన్యాన్ని వేసుకొని కూషుడైన జెరాహు ఆసారాజు యొక్క ఉన్న దేశం మీదకి, ఇజ్రాయెల్ ప్రజల మీదకి, యోధా వారి మీదకి దండెత్తి చుట్టూ ముట్టడి వేశాడంట. ఇంకా చుట్టూ ముట్టడి వేశాడంట. చదువమ్మా. 1000 మంది 300 రథములను కూర్చుకొని ఎన్నంట? 1000 మంది సైన్యము 300 రథములు కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆశ అతన్ని ఎదుర్కొని పోయెను. వారు మారేషా వద్ద జఫాతాను పల్లపు స్థలమందు పంతులు తీర్చి యుద్ధము కలపగా ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, ఎవరికి మొరపెట్టాడంట? తన దేవుడైన యెహోవాకు. ఒక్కసారి యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికినేడలా, సర్వశక్తి అనే దేవుణ్ణి బతిమాలుకునే. ఇప్పుడు చదవమ్మా, ఇప్పుడు ఆశ చదువు. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా. అవును ప్రభా, వారు విస్తారంగా వచ్చారు, 1000 మందిగా వచ్చారు, 300 రథాలతో వచ్చారు. మా సైన్యం చూస్తే తక్కువ మందిగా ఉంది, కానీ మేము నీ మీద ఆధారపడుతున్నాం ప్రభువా. చదువమ్మా. విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరున్నారు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. బలము లేని వారికి, బలహీనులకి నీవు తప్ప ఎవరున్నారయ్యా ఆశ్రయదుర్గంగా? నీవే మా ఆశ్రయదుర్గము, నీవే మా కోట, నీవే మా నమ్మదగిన దేవుడు నాయనా. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము. నిన్నే నీ నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నీ నమ్మి ఉన్నాను, నీ వంటి వారు ఎవరయ్యా అంటున్నాడు. నిన్నే నీ నమ్ముకున్నాం ప్రభా, నీ మీద ఆధారపడుతున్నాం ప్రభా. బలహీనులకు బలాభివృద్ధి కలగచేయవాడు నీవే, శక్తిహీనుల్ని లేవనెత్తువాడు నీవే, పడిపోయిన వారిని లేవనెత్తి ఉద్ధరించేవాడు నీవే. నీవు తప్ప ఎవరున్నారు ప్రభు అని ఆశ దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. చదువమ్మా. నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామం బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు, నీ నామం బట్టియే, యెహోవా నామమును బట్టియే నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు దావీదు. ఏమన్నాడు? యెహోవా నామం పేరట వచ్చి ఉన్నాను అంటున్నాడు. గొలియాతు ఎదురుగా నిలబడి నేను సైన్యములకు అధిపతి యెహోవా నామం వచ్చి ఉన్నాను అన్నాడు. ఆ గొలియాతుకున్న ఏటంత హైట్ లేడు దావీదు. గొలియాతుకున్న ఖడ్గం అంతా హైట్ లేడు దావీదు. ఎవరి పేరట వచ్చానంటే నేను సైన్యములకు అధిపతికి యెహోవా నామమున పేరట వచ్చాను, కుక్క నిన్ను చంపడానికి అంటున్నాడు. ఇక్కడ ఆశ ఏమంటున్నాడు? బలం లేని వారికి బలం ఇచ్చేవాడు నీవే. చదువమ్మా. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము,
నీ నామమును బట్టి ఆ నామము సైన్యములకు అధిపతగు యెహోవా నామము. ఆ నామము ఉచ్చరించగానే, యేసయ్య నామము ఉచ్చరించగానే, సైన్యములకు అధిపతి యెహోవా నామము ఉచ్చరించగానే దెయ్యాలు గజగజ వణుకుతాయి. యేసు రక్తాన్ని ఉచ్చరించగానే దెయ్యాలు గజగజ వణుకుతాయి. చదువమ్మా. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు. నరమాత్రులము నీ పైన నరమాత్రులు నీ పైన జయమొందలేరు, నీవే మా దేవుడివి అని ప్రార్థింపగా ఏం జరిగిందో చూద్దాం. యెహోవా ఆ కూషీలను ఆసా ఎదుటను యోదావారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున అంటే చంపేశారు. వీళ్ళు ఏమన్నా డాలు వాడారా, ఏట వాడారా, బల్యం వాడారా, మిషన్ గన్ వాడారా? ఏం వాడారు? ఏం వాడలా వీళ్ళు? ఏం చేశాడు ఆసా? దేవునితో తిరిగాడు హృదయపూర్వకంగా, రాజ్యాన్ని సిద్ధపరిచాడు, రాజ్యంతో చెప్పాడు మనం అందరము దేవుని తట్టు తిరగాలన్నారు. దేవుడి తట్టు తిరిగారు. సేవకుడు దేవుని ద్వారా పలికించబడే మాటలు చెప్పినప్పుడు ఆ మాటలకు లోబడితేనే మన జీవితాల్లో అభివృద్ధి, ఆశీర్వాదం. ఇక్కడ ఆసా దేవుని తట్టు తిరిగాడు, ప్రజల్ని సిద్ధపరిచాడు, ప్రజల్ని హెచ్చరించాడు. మనం పాపానికి దూరంగా ఉండాలి, ఈ ప్రతిమలన్నిటిని తీసివేయాలి. మనుషులు చేసిన బొమ్మల్లో జీవం ఉండదు, జీవం గల దేవుని తట్టు మనం తిరగాలని చెప్పేసి ప్రజల్ని హెచ్చరించాడు. ప్రజలు కూడా దేవుని తట్టు తిరిగారు, రాజ్యంలో నెమ్మది పొందుకున్నారు, రాజ్యంలో యుద్ధం లేకుండా ఉన్నాయి. మరొక పెద్ద యుద్ధం వస్తే దేవుడు యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళని మొత్తాడంటే హతముందించేశాడు. మొత్తినందు వాళ్ళు కొంతమందిని మొత్తాడు, మిగతా వాళ్ళు జంపు జలాని. మిగతా వాళ్ళకి బాబాయ్ వాళ్ళు ఉన్నపాటున కత్తెలా తీయంగానే వాళ్ళు చచ్చిపోతున్నారు, ఏటలా ఇసరంగానే వాడు పడిపోతున్నాడు, వాడు చచ్చిపోతున్నాడు. మరి ఈడు ఏట ఇసరంగానే ఈడు పడిపోతున్నాడు, కత్తి తీయంగానే ఈడు చచ్చిపోతున్నాడు. బాబోయ్, వాళ్ళ దేవుడు సైన్యములకు అధిపతి అని యెహోవా అని చెప్పేసి పరుగు వెనక తిరిగి చూడకుండా పరిగెత్తినట్టున్నారు వాళ్ళు. చదువమ్మా. ఆసాయును అతను కూడా ఉన్నవారును గెరారు వరకు అంటే పరిగెత్తే వారిని తరిమేసండంట. అక్కడ వారు తెచ్చిన కొల్ల సొమ్మును వారు స్వాధీనపరుచుకున్నారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు తెచ్చుకున్న సొమ్ము అంతటి ఇప్పుడు ఎవరిదైపోయింది? ఆసాది యోధావారిది అయిపోయింది. శత్రువు ఒక దారి గుండా వచ్చిన సరే 7 దారులు గుండా పారిపోతాడు, నీ ముందు నిలవలేడు. నీవు దేని కొరకైతే భయపడుతున్నావో ఆ భయము నుంచి దేవుడు నిశ్చయంగా నిన్ను విడిపించి నీ కుటుంబాన్ని అభివృద్ధి పదంలో నడిపించునుగాక. ఇక్కడ ఆశ దేవుని తట్టు తిరిగాడు. మనం ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగి దేవుని బతిమాలుకొని దేవుని యందు దృష్టి నిలిపి దేవుని మీద ఆధారపడతామో దేవుడు తప్పకుండా మన జీవితాల్లో ఆనాడు ఆశా జీవితంలో చేశాడా చేయలేదా? మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన జీవము కలిగిన దేవుడు. ఆయన పిల్లల్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. సింహ పిల్లలో లేమి గలవై ఆకలి గొలిను యెహోవా ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. ఆయన యందు భయభక్తులు గలవారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పవి. నరుల ఎదుట ఆయన్ని ఆశ్రయించిన వారి నిమిత్తము ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పవి. మీరు కూడా అటువంటి మేలులు, అటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే హృదయపూర్వకంగా దేవుని తట్టు తిరిగితే దేవుడు తప్పకుండా ఆకాశం అనే తన మంచి ధననిధిని మీ మీద కుమ్మరించి పరలోక సంబంధమైన శ్రేష్టమైన ఆశీర్వాదాలని మీపైన మీ కుటుంబం పైన కుమ్మరించునుగాక. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. అందరం మోకరిద్దాం. అందరం మోకరం తిట్టి అందరం మోకరించి, ప్రభువా అయ్యా హృదయపూర్వకంగా నీ తట్టు తిరగాలి ప్రభువా.
నేను హృదయపూర్వకంగా తిరగాలి. పై భక్తి అసలు చేయకూడదు ప్రభా. నేను పై భక్తిని విడిచిపెట్టాలి. నామకార్థ క్రైస్తవ భక్తిని విడిచిపెట్టాలి. నీ తట్టు నేను హృదయపూర్వకంగా తిరగాలి ప్రభా. అయ్యా, నీవే మా ఆధారము, నీవే మా ఆశ్రయదుర్గము. నీవు తప్ప మాకెవరున్నారు ప్రభా? నీవే బలహీనలను బలపరిచే దేవుడివి, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయ దేవుడు నీవే ప్రభా. మీరు మౌనంగా ఉండదు, ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేస్తారనే నేను ప్రోత్సాహకరమైన మాటలు చెబుతున్నాను. మీరు ప్రార్థన చేయాలి. మీ జీవితంలో ఏదైతే మిమ్మల్ని భయపెడుతుందో, మీ జీవితంలో ఏదైతే మిమ్మల్ని బలహీనపరుస్తుందో, మీరు ఏ స్థితిలో మేము ఈ స్థితిలోనే ఉండిపోతామని మీరు బాధపడుతుంటే ఆశా జీవితాన్ని చూడండి ఒకసారి. దేవుడిచ్చిన వాగ్దానాన్ని చూడండి. ప్రార్థన చేయాలి. అవును ప్రభా, ప్రార్థన చేయాలి. ఇది మంచి సమయము. దేవుని యొక్క వాక్యం మనం విన్నాం. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన సేవకుడు ముఖాంతరం నుంచి నాతో మీ అందరితో మాట్లాడారు. చెబుతున్నా, నేను కూడా దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తున్నాను. అవును, దేవుడి మీద ఆధారపడితే, దేవుని తట్టు తిరిగితే దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుని సంగమా, మనం దేవుని తట్టు తిరుగుదాం, దేవుడి మీద ఆధారపడదాం, దేవుడి ఆజ్ఞలు దేవుడి కట్టలను అనుసరించి మనం నడుద్దాం. ఆయన వాక్యాన్ని మనం గైకొంటే, ఆయన మాటలు మనం విని వాటి ప్రకారం మనం జీవిస్తే నిశ్చయంగా మనము అభివృద్ధి పరచబడతాం. కనికరం గల తండ్రి, జీవాధిపతి, నీ వాక్కు ద్వారా ప్రభా నాతో మా అందరితో మీరు మాట్లాడారు ప్రభా. అవును ప్రభా, నిజముగా మేము నీ తట్టు తిరిగినప్పుడు, నిజముగా నిన్ను బతిమాలుకున్నప్పుడు అయా, నీ వైపు చూస్తూ యథార్థంగా అయా మేము జీవిస్తూ నీ ఆజ్ఞల్లో నీ కట్టడలో గైకొని ప్రభా అయా నీ మార్గంలో మేము నడిస్తే మా స్థితి అయా మొదట కొంచెంగా ఉండను, తుదకు మహాభివృద్ధి పదములో నడిపించే దేవుడు నాయన. నీవు సైన్యములకు అధిపతి యెహోవా నాయన. తండ్రి, ఈ యొక్క మధ్యకాల సమయంలో వచ్చిన సంఘమంతటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నా, ఏ యొక్క స్థితుల గుండా వెళ్తున్నా, వారికి ఉన్న ప్రతి విధమైన పరిస్థితుల నుంచి నిశ్చయంగా వారికి విడుదల కలుగును గాక. యేసు సర్వశక్తి గల నామంలో వారికి ఉన్న భయాల నుంచి వారికి నెమ్మది కలుగును గాక నాయన. అయా, భయపెట్టే ఆ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితులన్నిటి నుంచి విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం నాయన. నమ్మదగిన దేవా, బలహీనంగా ఉంటున్న వారిని జ్ఞాపకం ఉంచుకుని ప్రభా, తల మొదలుకొని అరికాలు వరకు ఉన్న ప్రతి బలహీనతను ప్రభా అయా యెహోవా రాఫా, సర్వ సృష్టికర్త, మీ గాయపడిన హస్తంతో వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి బలహీనత నుంచి వారిని విడిపించండి నాయన. వాతావరణ మార్పుల ద్వారా ఎటువంటి బలహీనత దరిచేరకుండా నీ రక్త కోట్లలో ప్రభా ప్రతి కుటుంబాన్ని మీరు భద్రపరచండి. వారు చేసిన ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో రాకపోకలేందుకు ప్రభా మీరు తోడుగా ఉండి మీ కృపతో ప్రతి ఒక్కరిని నింపి ప్రభా ఈ పునరుద్ధాన ఆరాధన వల్ల ప్రభా, ఈ పునరుద్ధాన ఆరాధనలో పాల్గొనడం వల్ల రావాల్సిన దీవెనలన్నింటినీ ప్రభా వీరికి